జనరల్‌గా వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఏ సమయాన్ని ప్రిపరేషన్‌కి కేటాయిస్తే మంచిది అనే విషయంలో సందేహం ఉంటుంది. అంటే లేట్ నైట్ చదవాలా? లేదా ఎర్లీ మార్నింగ్ కేటాయించాలా? లేదా డే అంతా చదవాలా? ఎన్ని గంటలు చదవాలి? ఇలా రకరకాల సందేహాలుంటాయి. ముందుగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో వివిధ రకాల పరిస్థితులు ఉన్న వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కంప్లీట్గా ప్రిపరేషన్కి కేటాయించబడతారు. ఇంకా వాళ్ళకి వేరే ఏమీ ఉండదు. లేవడం, వివిధ కాలకృత్యాలు తీర్చుకోవడము, తినడం, చదువుకోవడం. అంటే ఫుల్ టైం ప్రిపరేషన్ ఉంటుంది వాళ్ళకి, టైం ఉంటుంది వాళ్ళకి. రెండోది, కొంతమందికి జాబ్ చేయడం తప్పనిసరి పరిస్థితి. ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం ఏదైనా సరే జాబ్ చేస్తూ చదివే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇంకా అతిపెద్ద టాస్క్, చిన్నపిల్లలను చూసుకుంటూ, ఇంటి పనులు చూసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి హౌస్ వైఫ్స్ ఉంటారు. మరి ఎవరికి ఏ టైం అనుకూలంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ నేను కొన్ని సూచనలు చేస్తాను అంతే. బట్ ఇక్కడ ఏ టైంలో చదవడము అనేది వారి వారి మానసిక స్థితి, శారీరక స్థితి, వాళ్ళకు ఉన్నటువంటి గ్రాస్పింగ్, వాళ్ళకు ఉన్నటువంటి ఏకాగ్రత, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి కామన్గా నేను చేసినటువంటి సజెషన్స్లో మీకు ఏది సూట్ అవుతుంది అనేది మీరు అనాలిసిస్ చేసుకోండి. ఓకే. సో ముందుగా ఇక్కడ మనం జాబ్ చేస్తూ చదువుకునే అభ్యర్థుల్ని చూద్దాం. కొంతమందికి జాబ్ చేయడం కంపల్సరీ. అది పార్ట్ టైం జాబ్ కావచ్చు, ఫుల్ టైం జాబ్ కావచ్చు. లేదా కొంతమందికి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, మళ్ళీ పెద్ద జాబ్ కోసం చదువుతుంటారు. కొంతమంది ప్రైవేట్ జాబ్ చేస్తూనే మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు. అయితే ఇక్కడ వీళ్ళ ముందున్నటువంటి టాస్క్ ఏంటి అంటే, ఒకటి జాబ్ చేయడము, ఆ ఒత్తిడి నుంచి బయటపడి మళ్ళీ ప్రిపరేషన్కి కేటాయించడము. ఇది వాళ్ళ ముందున్నటువంటి టాస్క్. తర్వాత టైంని సెట్ చేసుకోవడం, ఇది కూడా అతిపెద్ద టాస్క్. ముందుగా నేను చెప్పే విషయం ఏంటి అంటే, మీరు ఏ జాబ్ అయినా చేయనియండి, అది పెద్దదా చిన్నదా, పార్ట్ టైమా ఫుల్ టైమా అనేది పక్కన పెడితే, ఈ జాబ్ అనేది ఆఫీస్లో కొంత మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. కొంత వర్క్ చేస్తున్నాము అంటే కొంత టెన్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కొంత శారీరకంగా కూడా అలసిపోవచ్చు కొంతమంది. తర్వాత ఈ జాబ్ వర్కింగ్ ప్లేస్కి వెళ్ళడానికి చేసే ప్రయాణంలో కూడా మ్యాక్సిమం అలసిపోతుంటాం. కాబట్టి సో వర్క్ చేస్తూ చదువుకునే వాళ్ళకి నేను ఇచ్చే సూచన ఏంటి అంటే, మీరు ఎక్కడైతే జాబ్ చేస్తుంటారో వర్కింగ్ ప్లేస్కి దగ్గరగా మీ అకామిడేషన్ ఉండేటట్టుగా చూసుకుంటే కనుక ప్రయాణ బడలిక ఉండదు. ప్రయాణము ద్వారా టైం వేస్ట్ అనేది జరగదు. మీరు గవర్నమెంట్ జాబ్ చేసినా, ప్రైవేట్ జాబ్ చేసినా, ఎక్కడున్నా, ఏ జాబ్ చేస్తున్నా కూడా మ్యాక్సిమం మీ వర్కింగ్ ప్లేస్కి దగ్గరగా మీరు మీ అకామిడేషన్, మీ ఇల్లు ఉండేటట్టుగా, అవసరమైతే ఆ కొద్ది రోజులు మీ ప్రిపరేషన్ అయ్యేంత వరకు మీరు ఆ ప్లేసెస్కి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే మీకు టైం చాలా సేవ్ అవుతుంది. రెండోది, ఆఫీస్లో కొంత అలసిపోతారు మానసికంగా, తర్వాత కొంతమందికి ఫిజికల్గా కూడా స్ట్రెయిన్ అవుతారు. కాబట్టి మొత్తానికి ఈ అలసట నుంచి మీరు ఇంటికి వచ్చి మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి అంటే మీరు ఎలా చదవాలి? మీరు ఒకవేళ 10 to 5 o'clock వరకు మీకు జాబ్ అయితే కనుక మీరు ఇంటికి వచ్చాక ఒక 1 hour మీ రిఫ్రెష్మెంట్ కోసము అటు ఇటు కేటాయించి మీరు పుస్తకం పట్టినా కూడా 6కి స్టార్ట్ చేసినా కూడా 10 వరకు చదువుకోవచ్చు. లేదా 7కి స్టార్ట్ చేసినా 10 వరకు చదువుకోవచ్చు. అంటే 4 or 3 hours మీరు నైట్ టైంలో స్టడీస్కి కేటాయించవచ్చు, ప్రిపరేషన్కి. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ 4 o'clock, అంటే 6 hours మీరు స్లీప్కి కేటాయించి ఎర్లీ మార్నింగ్ లేచి 4 o'clock నుంచి 8 o'clock వరకు మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయొచ్చు. అంటే ఒక 4 hours. కొంతమందికి ఆఫీస్ దగ్గరగా ఉందంటే 1 hour ముందు వెళ్ళినా సరిపోతుంది అనుకుంటే 9 వరకు కూడా చదువుకోవచ్చు. అంటే నైట్ టైంలో 3 or 4 hours, మార్నింగ్ టైంలో 4 or 5 hours. ఎంత లేదన్నా హార్డ్లీగానైనా సరే మీరు 8 hours మీరు ప్రిపరేషన్కి కేటాయించగలరు మీరు కనుక తలుచుకుంటే. కాబట్టి ఈ సమయంలో మీరు ఎలా చదవాలి అంటే, ఆ ఉన్న సమయాన్ని మ్యాక్సిమం సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ కొంతమందికి, మరి ఇప్పుడు చెప్పాను, నైట్ టైంలో 10 వరకు చదువుకోవడము, ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేవడం. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లేవడం ఇష్టం ఉండదు. ఒకసారి నిద్రపోయాము అంటే లేవడం అనేది వాళ్ళ శరీరం సహకరించదు. వాళ్ళు ఏంటి, నైట్ ఎంతసేపు అయినా చదువుకుంటాం కానీ మార్నింగ్ చదవలేము అంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ మైండ్ గ్రాస్పింగ్ ఉండి, అంటే డే అంతా అలసిపోతారు కాబట్టి నైట్ ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవడం మంచిది అని నా ఒపీనియన్. ఎందుకంటే అలసిపోయి ఉంటారు, అప్పుడు గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉంటుంది, శరీరం కూడా నిద్రకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి నిద్రకు కాకపోయినా కనీసం అలసిపోయాను అనే సిగ్నల్ ఇస్తుంది కాబట్టి.
సో వర్క్ చేసే వాళ్ళు మ్యాక్సిమం 10 o'clockకి పడుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేవడం అనేది నా ఒపీనియన్. బట్ మీకు కనుక శరీరం సహకరించి మీ మనసు సహకరిస్తే మీరు 12 వరకు చదువుకోండి, ఎర్లీ మార్నింగ్ 4కి కాకుండా 6 o'clockకి లేవండి. ఇది మీకున్నటువంటి ఆప్షన్. ఇక్కడ నా ఒపీనియన్ చెప్పాను, మీ సిచ్యువేషన్ బట్టి మీరు దాన్ని సెట్ చేసుకోండి. లేట్ నైట్ అయినా చదవగలుగుతాము అనుకుంటే లేట్ నైట్, లేదు మార్నింగే లేస్తాము మేము నైట్, మీరు ఎట్లాగో అలసిపోతారు కాబట్టి నైట్ టైం ఎక్కువ కేటాయించలేము, 10 o'clockకి పడుకొని ఎర్లీ మార్నింగ్ లేస్తాము అనుకుంటే మీ ఇష్టం. కాకపోతే ఇక్కడ ఏంటంటే లేట్ నైట్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా ఇంట్లో అందరూ నిద్రపోతుంటారు కాబట్టి పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది. కాకపోతే ఇక్కడ లేట్ నైట్ అయితేనేమో మీరు అలసిపోయి ఉంటారు కాబట్టి మీ మానసిక స్థితి అనేది ఎలా ఉంది అనేది మీకు తెలియాలి. ఎర్లీ మార్నింగ్ అయితేనేమో ఇంకా ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఫ్రెష్గా ఉంటుంది. ఆల్రెడీ జాబ్లో అలసిపోయి ఇంటికి వచ్చి నిద్రపోయి లేచారు కాబట్టి ఇక మెంటల్గా ఫిజికల్గా అండ్ రిఫ్రెష్గా ఉంటారు. మార్నింగ్ అయితే కొంచెం గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సమయం చదవగలరు అనేది నా ఒపీనియన్. ఇక్కడ మీకున్నటువంటి సిచ్యువేషన్, మీ మానసిక స్థితిని బట్టి మీరు డిసిజన్ తీసేసుకోండి. ఓకే, తర్వాత ఇక నెక్స్ట్ రెండవది హౌస్ వైఫ్స్. ఇక్కడ చూడండి, అతిపెద్ద టాస్క్ ఇక్కడ చిన్నపిల్లలను చూసుకోవాలి, పాలు తాగే పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఇంట్లో వాళ్ళకి అందరికీ వండి పెట్టాలి, ఇంటి పనులు చేసుకోవాలి, చదవాలి. మీకు ఫస్టే చెప్తున్నాను, మీరు హౌస్ వైఫ్స్ అయి ఉండి మీరు ప్రిపరేషన్ కేటాయించారంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎవరెన్ని మాటలన్నా వాటిని పట్టించుకోకండి. రెండోది, కొంతమందికి జాబ్ చేయించడం అనేది ఇంట్లో అత్తగారికి కావచ్చు, మీ హస్బెండ్స్ కావచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. ఎందుకులే నీకు ప్రిపరేషన్, పిల్లల్ని చూసుకో అంటారు. ఇది చాలా మందికి నిజంగా చాలా బాధాకరమైన విషయం. అప్పుడు అనిపిస్తుంటే మేము ఇంత కష్టపడి చదివి మాకేం లాభము, నేను జాబ్ చేయాలి అనేది కొంతమంది కోరుకుంటుంది ఖచ్చితంగా. కాబట్టి అప్పుడు ఏం చేయండి అంటే వాదనకు పోకుండా వాళ్ళని కన్విన్స్ చేయండి. నేను జాబ్ చేస్తే, నేను కూడా సంపాదిస్తే మనమే ఎదుగుతాము, ఆర్థికంగా నిలదొక్కుంటాము, సొసైటీలో మనకంటూ ఒక పేరు ఉంటుంది, మంచి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాము. ఇలా కన్విన్స్ చేయండి. వాదనకు పోతే నీ మానసిక స్థితే దెబ్బతింటుంది. పెద్దవాళ్ళనైనా చిన్నవాళ్ళనైనా కన్విన్స్ చేసి ఒప్పించుకోండి. ఒకవేళ ఒప్పుకోలేదు అంటే ఎక్కువ వాదనకు దిగకుండా మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి. ఎందుకంటే ఇప్పుడు వద్దన్నా రేపు మీకు జాబ్ వస్తే వాళ్ళే సంతోషిస్తారు, వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళే గర్వంగా ఫీల్ అవుతారు. రెండోది, అత్తగారి హెల్ప్ కానీ అమ్మగారి హెల్ప్ కానీ తీసుకోండి. ఈగోస్కి పోకుండా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళతో మంచిగా ఉంటూ మీకు సహాయపడే విధంగా వాళ్ళని మెప్పించుకొని ఒప్పించుకోండి. దీనివల్ల మీకు కొంత బర్డెన్ తగ్గుతుంది. ఒకవేళ అలాంటి సపోర్ట్ లేదు అంటే వీలైతే సర్వెంట్ని పెట్టుకోండి. అది కూడా లేదు అనుకుంటే మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మనం తలుసుకుంటే ఎన్ని పనులైనా ఈ 2 చేతులతో చేయగలుగుతాం. ఆడవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, అంత కెపాసిటీ లేడీస్కి మాత్రమే ఉంది. ఎన్ని పనులైనా 2 చేతులతోటి 100 చేతుల పనులు చేయగలుగుతాం. ఒకవైపు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఒకవైపు నుంచి అంట్లు గడుక్కుంటూ కూడా వంట చేయొచ్చు, కూరగాయలు తరుక్కుంటూ కూడా వంట చేయొచ్చు. టక నేనైతే 1/2 అవర్ చేసి పడేస్తాను, 2-3 రకాల వంటలైనా నేను చేయగలుగుతాను. అంటే ఆ సందర్భాన్ని బట్టి మనకు తప్పదు అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం యాక్టివ్ అయిపోతాం. అంతే, మనలో 2 రకాలుగా ఉండగలుగుతాం, నిదానంగా చేయగలుగుతాం, యాక్టివ్గా చేయగలుగుతాం. సో పనులకే ఎక్కువ సమయం కేటాయించకుండా టక ఫాస్ట్గా మీ పనులన్నింటినీ కంప్లీట్ చేసుకోవాలి. ఇది మీరు పనులకి ఎక్కువ సమయాన్ని ఇవ్వకండి. రుద్దిందే రుద్దుకుంటూ, కడిగిందే కడుక్కుంటూ, పెట్టిందే పెట్టుకుంటూ మ్యాక్సిమం 1.5 అవర్లో మీరు ఇంటి పనులన్నిటికీ కేటాయించండి. తర్వాత చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళని చూసుకోవడానికి ఒక సర్వెంట్ని పెట్టుకోండి. ఒకవేళ ఆ సిచ్యువేషన్ లేదు అంటే వాళ్ళకు కొన్ని టాయ్స్ ముందరేసేసి వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మీరు చదువుకోండి. మరీ ఫీడింగ్ బేబీస్ అయితే కనుక ఎక్కువసేపు నిద్రపోతుంటారు కాబట్టి ఒక చల్లటి ఆహ్లాదకర వాతావరణము, ప్రశాంత వాతావరణాన్ని, డిస్టర్బెన్స్ లేని వాతావరణాన్ని వాళ్ళకి క్రియేట్ చేస్తే వాళ్ళు త్వరగా నిద్రపోతారు. కాబట్టి ఆ నిద్రపోయిన సమయాన్ని మీరు ఎక్కువగా ప్రిపరేషన్కి కేటాయించుకోండి. నేనైతే భుజం మీద పిల్లల్ని నిద్రపుచ్చుకుంటూ కూడా చదువుకున్నాను. కాళ్ళ మీద ఒకరిని, భుజాల మీద ఒకరిని వేసుకొని పక్కన పుస్తకం పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నాకు. వంట చేస్తుంటే దాన్ని ఏమంటారు, అది ఉంటుంది కదా, కుకింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అక్కడ ఒకటి బుక్ ఇట్లా నిలబెట్టుకునేదాన్ని. అటు ఇటు చూస్తూ 2 అక్షరాలు అటు చూసి మన మైండ్కి ఎక్కించుకోవచ్చు కదా అని చెప్పేసి. మీరు తిరిగే ప్లేసెస్లో, మీరు ఎక్కువ సమయం గడిపే ప్లేసెస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని చార్ట్స్ రూపంలో రాసుకొని అంటించుకోండి. అటు చూస్తూ అటు చూసినా కూడా 2 పాయింట్స్ మన బ్రెయిన్కి ఎక్కుతాయి. వేర్ దెర్ ఈజ్ ఏ విల్ దెర్ ఈజ్ ఏ వే అని నేను ప్రతిసారి చెప్తుంటాను. మనం తలుసుకుంటే మన అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు, సమయాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, పీస్ ఆఫ్ మైండ్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీ ముందర మీ లక్ష్యం తప్ప వేరే ఏమీ కనపడకూడదు. మ్యాక్సిమం పిల్లలు పడుకున్నప్పుడు చదవండి, పిల్లల్ని నిద్ర వచ్చిన తర్వాత చదవండి. తర్వాత వాళ్ళని మ్యాక్సిమం ఎర్లీ టైంలో, అంటే ఫోన్స్, టీవీ సౌండ్స్ ఇవన్నీ లేకుండా ఉంటే వాళ్ళు తొందరగా నిద్రపోతారు.
మిగతా టైం అంతా చదువుకోండి. ఒక్కొక్కసారి నేను పిల్లలకి నేను ఈవెన్ జేఎల్ జాబ్ వచ్చాక కూడా మళ్ళీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివేటప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తూ ఇంటికి వచ్చేసరికి 6:30 అయ్యి మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వడానికి వెళ్ళి హన్మకొండలో 8:30 దాకా క్లాసెస్ చెప్పి ఇంటికి వచ్చి పిల్లలకి తినబెట్టి పడుకోబెట్టి అప్పుడు బుక్ పట్టేదాన్ని. సో ఇక్కడ చూడండి, పిల్లలకి మళ్ళీ ఏ తక్కువ చేసినా మన శాంతి ఉండదు. రేపు నా వల్ల నేను చదవడం వల్ల పిల్లలు సరిగ్గా తింటలేరు అన్న ఫీలింగ్ మిమ్మల్ని వెంటాడుతుంటుంది. కాబట్టి అన్నిటినీ టకటకటకటక చేసేయాలి, చదవాలి అంతే. దీనికి మానసికంగా చాలా విల్ పవర్ అనేది అవసరం. మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి, జాబ్ సంపాదించాలనుకుంటున్నారు కాబట్టి మీరు మానసికంగా గట్టిగా దృఢంగా ఉండాలి. గట్టిగా అనుకోండి, నేను సాధిస్తాను, ఖచ్చితంగా సాధిస్తారు. సో ఇంట్లో వెదర్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇంట్లో వాళ్ళతో అనవసర గొడవలకి దిగకండి. ఇప్పుడు మనం వాదించి కూడా అనవసరం కాబట్టి మ్యాక్సిమం పీస్ఫుల్, ప్రశాంతంగా, శాంతియుతంగా శాంతినే పాటించండి. మీరు సాధించేంత వరకు ఎప్పుడైనా శాంతే మంచిదండి. మన మనసు మంచిగా ఉండాలి. ఎందుకంటే లేడీస్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా తొందరగా, ఏదున్నా నేనున్నానంటే హార్మోన్స్, కాబట్టి మన హెల్త్ని కూడా మనం కాపాడుకోవాలి. అవునే కదా. కాబట్టి పిల్లలు చదువుకున్నప్పుడు లేదా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళని ఎవరికైనా అప్పచెప్పేసి వాళ్ళకి కేటాయిస్తూ వాళ్ళని చూసుకుంటూ ఒక కంటితోటి ఇంకొక కంటితోటి పుస్తకం పట్టే విధంగా మీరు ఉండాలండి. తప్పదు, ఇంకా పోరాటం. అలా టైంని సెట్ చేసుకోండి. మీరు కూడా నైట్ టైంలో ఎక్కువ చదువుతారా, డే టైంలో, మార్నింగ్ టైంలో ఎర్లీ, ఈ మార్నింగ్ అండ్ నైట్ అనేది మీ సిచ్యువేషన్ బట్టి డిసైడ్ చేసుకోండి. ఇలా అన్నీ చేసుకుంటూ కూడా మీరు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ పోయిన తర్వాత మీరు మధ్యాహ్నం అంతా చదువుకుంటూ డైలీ ఈజీగా 14 to 15 hours చదవచ్చు హౌస్ వైఫ్స్ కూడా. తర్వాత మళ్ళీ ఒక వీడియో నేను కంప్లీట్గా హౌస్ వైఫ్స్ కోసమే ఒక వీడియో చేస్తాను నేను డెఫినెట్గా. ఇంకొకటి, ఇక కంప్లీట్గా ప్రిపరేషన్ మీద కేటాయించే వాళ్ళు 3వ వాళ్ళు ఉంటారు. వీళ్ళకి వేరే రిస్కులు ఏమీ లేవు. ఇక ఉన్న రిస్కల్లా చదవడం, తినడం, పడుకోవడం, ఈ 3 మాత్రమే. కాబట్టి మ్యాక్సిమం మార్నింగ్ 4 o'clock to 8:30 వరకు మంచి టైం వీళ్ళకి. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళి బడలిక అనేది ఉండదు కాబట్టి నైట్ ఎర్లీగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేవచ్చు వీళ్ళు. 4 o'clock to 8:30. 8:30కి లేచిన తర్వాత ఇంకొక విషయం, ఎర్లీ మార్నింగ్ లేచే వాళ్ళు లేవగానే అలాగే పుస్తకాలు పట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాస్త ఫ్రెష్ అప్ అయ్యి బ్రష్ చేసుకొని అవసరమైతే స్నానం చేసి కూర్చుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. నిద్రమబ్బు అనేది కంప్లీట్గా పోతుంది, చదివింది మైండ్కి ఎక్కుతుంది. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 5-10 minutesలో బ్రష్, స్నానం ఇవన్నీ కేటాయించేసుకొని పుస్తకం పడితే ఇంకా హాయిగా ఉంటుంది. లేకపోతే అలాగే నిద్ర కళ్ళతోటి చదవడం మొదలు పెడితే మనకి నిద్ర వస్తుంటుంది. ఆల్రెడీ ఇంట్లో అందరు నిద్రపోతుంటారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 4 to 8:30, 8:30 to మళ్ళీ డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్కి అటు ఇటు కాస్త లేచినా కూడా 9:30, 10కి మళ్ళీ కూర్చున్నా 1 o'clock వరకు. మళ్ళీ 1 to 2 మధ్యాహ్నం పూట లంచ్, చిన్న నాప్ తీయండి, ఒక 20 minutes అలా రిలాక్స్డ్గా పడుకోండి. 2 to 4 o'clock వరకు మళ్ళీ చదవండి. 4 to 5 చిన్న బ్రేక్ ఇచ్చి కొంచెం వాకింగ్ చేయడము, లేకపోతే అటు తిరగడము, ఏదన్నా కొంచెం మైండ్ డైవర్ట్ చేసి ఒక 1 hour బ్రేక్. మళ్ళీ 5 to 7 o'clock, 7 to 8 మళ్ళీ బ్రేక్. 8 to మళ్ళీ 10 o'clock వరకు చదువుతారా, 12 o'clock వరకు చదువుతారా? 12 వరకు చదువుకుంటేనేమో మార్నింగ్ 6కి లేవండి, 10 వరకు చదువుకుంటే మార్నింగ్ 4కి లేవండి. ఇలా మధ్య మధ్యన బ్రేక్ ఇస్తూ అలసట అనిపించినప్పుడు ఆగుతూ, మైండ్ బాగా రిస్క్ చదివి అలసటగా గురైనప్పుడు, చదివి బోర్ వచ్చినప్పుడు, ఇక మైండ్ గ్రాస్ప్ చేయలేదు అనిపించినప్పుడు మైండ్ని కాస్త డైవర్ట్ చేస్తూ ఒక మంచి సాంగ్స్ వింటూ, లేకపోతే నడుస్తూ, కాస్త అటు ఇటు నడుస్తూ ఉండండి. నిద్ర వచ్చినప్పుడు అలాగే కూర్చుంటే నిద్ర వస్తుంటుంది. కాబట్టి నిద్ర వచ్చినప్పుడు నేను పుస్తకం పట్టుకొని లేచి తిరుగుతూ నడుస్తూ చదివేదాన్ని. మ్యాక్సిమం నేను నడుస్తూ చదివేదాన్ని. దానివల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంటుంది అండ్ మెంటల్గా కూడా మనకి నిద్రమబ్బు అనేది ఉండదు. మ్యాక్సిమం మన ఆలోచన అంతా ఎలా ఉండాలంటే నిద్రమబ్బు రాకుండా మనం చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఇంట్లో అంతా నిద్రపోతుంటారు, అప్పుడు అది పెద్ద టాస్క్ మనకి. వాళ్ళంతా నిద్రపోతుంటే ఆటోమేటిక్గా మనకి నిద్ర వస్తుంటుంది. ఎందుకంటే నిద్ర అంటూ జాడ్యం కాబట్టి. పక్కన వాళ్ళకి నిద్ర వస్తే మనకి నిద్ర వస్తుంటుంది. కానీ ఇలాంటి టైంలోనే కదా మీ విల్ పవర్ అంటే ఏంటో బయటపడేది. మనకి సాధించాలి, తప్పదు, వాళ్ళు నిద్రపోతారు. కానీ నువ్వు నిద్ర కూడా పట్టని కలలు కన్నావు కదా, మరి నీ లక్ష్యం ఉంది చూసారా, నీ లక్ష్యం నీకు గుర్తుకొస్తే నీకు నిద్ర పట్టొద్దు, నిద్ర రావద్దు. చుట్టూ ఎంతమంది గురుపెట్టి నిద్రపోయినా నీకు నిద్ర రావద్దు. చుట్టూ నువ్వు మంచి ఏసీ రూమ్లో కూర్చొని హంసతులిక తల్పం మీద కూర్చున్నా కూడా నీకు నిద్ర రావద్దు. హాయిగా బెడ్ మీద కూర్చున్నా నిద్ర రావద్దు.
ఎందుకు అంటే నీ లక్ష్యం నీ ముందు కనపడాలి. నీ కసి, బర్నింగ్ డిజైర్ అంటారు చూసారా, ఆ బర్నింగ్ డిజైర్ నిరంతరం నీలో ఇట్లా జ్వలింపజేసుకుంటూనే ఉండాలి. సో అలా మీరు కనుక ప్లాన్ చేసుకుంటే డైలీ ఎంత లేదన్నా 15 to 18 hours ఈజీగా చదవచ్చు. మినిమం 15 hours అయితే చదవచ్చు. సో ఇక్కడ చెప్పాను చూడండి, మనం లాజికల్గా ఆలోచించాలి. మనకెవరు సహాయం చేయాలి, ఎవరు హెల్ప్ చేయాలి, పరిస్థితులు ఇవన్నీ పక్కన పెట్టండి. నీకు నువ్వేం చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఒంటరిగా గెలవడానికి ప్రయత్నం చేయండి. నో ఎక్స్పెక్టేషన్స్, నో కంప్లైంట్స్. ఇతరుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ వద్దు, వాళ్ళు మనకేం సహాయం చేయలేదన్న కంప్లైంట్స్ వద్దు. అసలు వేరే ఏమీ ఉండొద్దు. చుట్టూ అంతా నీ మైండ్ శూన్యంగా ఉండాలి. నీ లక్ష్యం పట్ల మాత్రమే గురి పెట్టాలి. ఏమీ కనపడొద్దు. నీ ప్రిపేర్ కావడానికి నువ్వు మ్యాక్సిమం. ఇంకొకటి, వర్కింగ్ చేసే వాళ్ళకి కొంతమందికి ఆఫీసులో ఎక్కువ వర్క్ ఉండకపోవచ్చు. మరి అలాంటప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 2 పుస్తకాలు బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళారనుకోండి, టైం దొరికినప్పుడల్లా కొంచెం చూసుకుంటూ ఉండొచ్చు. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్, అలాంటివి కంప్లీట్గా కూర్చొని ఫోకస్ పెట్టి చదవాల్సిన అవసరం లేదు. ఆడుతూ పాడుతూ పేపర్ తిప్పేసినట్టుగా తిప్పేస్తూ కూడా చదవచ్చు. అలాంటి సబ్జెక్ట్స్ని ఆఫీస్కి పట్టుకెళ్ళండి, ప్రయాణంలో చదవండి. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక చార్ట్ లాగా రాసి ఇంట్లో అంటించుకోండి. తర్వాత హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, ఒక డైరీ రాసుకొని బ్యాగ్లో పెట్టుకోండి. ఇలా ఆడుతూ పాడుతూ అటు ఇటు తిరుగుతూ కూడా కొంత మ్యాటర్ని మన డైలీ బ్రెయిన్లోకి ఎక్కించవచ్చు. మన ఇంటెన్షన్ అంతా బ్రెయిన్లోకి నింపడమే కదా. ఇలా ప్లాన్ చేసుకుంటే మీరే టైంని కేటాయించుకుంటారు, మీరే వెసులుబాటుని క్రియేట్ చేసుకుంటారు. విల్ పవర్తో ఉండండి, పాజిటివ్ మైండ్తో ఉండండి, మీ మీద మీరు నమ్మకంతో ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మరొక వీడియోతోటి నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.